హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ రవ్వ లడ్డు అండి. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు, టేస్ట్ కూడా భలే ఉంటుందండి. రండి ఈ రవ్వ లడ్డు ఎలా చేయాలనేది చూసేస్తాం. పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేయండి. ఈ నెయ్యి వేడి అయిన తర్వాత 25 బాదం పప్పులను యాడ్ చేసానండి. మన పొయ్యిని సిమ్లో పెట్టుకొని ఈ బాదం పప్పుని నెమ్మదిగా మనం ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి, బాదం పప్పులు అన్నది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ బాదం పప్పుని సెపరేట్ తీసి పెట్టుకుంటామండి. ఇప్పుడు సేమ్ కడాయిలో మనం కిస్మిస్ని కూడా ఫ్రై చేసి తీసుకోవాలండి. దానికోసం నేను 1 టేబుల్ స్పూన్ అంతా కిస్మిస్ తీసుకున్నాను. చూడండి, కిస్మిస్ అనేది ఈ విధంగా మనకు ఫ్రై అయి వచ్చిన తర్వాత దీన్ని కూడా సెపరేట్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ కడాయిలో మనం రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలండి. దానికోసం నేను 1 కప్ అంతా రవ్వ తీసుకున్నాను. నేను తీసుకున్న కప్పు కొలత వచ్చి 250 గ్రామ్స్ అండి. ఇలా 250 గ్రామ్స్ రవ్వ అనేది యాడ్ చేసినాక పొయ్యిని సిమ్లో పెట్టేసి ఈ రవ్వ అనేది బాగా ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుందంటే, మనకు నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి రవ్వ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనకు వాసన అనేది చాలా సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా మనం రవ్వని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రవ్వని మనం పొయ్యి నుంచి తీసేసి మనం ఆరబెట్టుకోవాలండి. ఈ లోపల మనం షుగర్ అనేది గ్రైండ్ చేసుకుంటాము. 3/4 కప్పు షుగర్ అనేది ఒక మిక్సీలో వేసానండి. 5 యాలకుల పొడి వేసాను. దీంతోపాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పుని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి దీన్ని మెత్తగా రుబ్బి తీసుకోవాలండి. ఈ విధంగా మనం బాదం పప్పు రుబ్బి చేస్తున్నప్పుడు ఆ టేస్ట్ అనేది భలే ఉంటుంది. కొన్ని పిల్లలు నట్స్ తినరు. ఇప్పుడు బాదం పప్పు తినే పిల్లలు అయితే పర్వాలేదండి. తినలేదంటే వాళ్ళకి ఇలా మనం చేసేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే బాదం పప్పు అనేది తినేస్తారు. మనం రెడీ చేసుకున్న ఈ షుగర్ పౌడర్ని కొద్దిగా రవ్వలో వేసి కలుపుతూ రావాలండి. ఇలా చేస్తున్న వల్ల మనకు ఉండలు అనేది లేకుండా బాగా కలిసి మనకు వస్తుంది. స్వీట్నెస్ అనేది ఈవెన్గా మనకు స్ప్రెడ్ అవుతుందండి. ఈ విధంగా మనం గ్రైండ్ చేసి తీసుకున్న ఈ షుగర్ పౌడర్ అన్నిటిని వేసి మిక్స్ చేసిన తర్వాత అండి, మనం ఆల్రెడీ ఫ్రై చేసి తీసి పెట్టుకున్న ఈ కిస్మిస్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి దాన్ని కూడా బాగా కలిపేయండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఈ రవ్వ లడ్డు చేసుకోవడానికి కోసం పాలు అనేది యూజ్ చేయబోతున్నామండి. దానికోసం నేను కాచి చల్లార్చి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ అంతా పాలు అనేది తీసుకున్నానండి. ఈ పాలని రవ్వలో వేసేసి అన్నీ కలిసి వచ్చినట్టు కలిపేయండి. కలిపేసామంటే మనకు ఈ విధంగా రెడీ అవుతుందండి. మనం ఫ్రై చేసిన రవ్వ అన్నది కొద్దిగా వేడి మీదే మనం షుగర్ పౌడర్ కలిపేసి పాలు అనేది యాడ్ చేసామంటే మనకు ఇది అన్నీ కలిసి మిక్స్ అయ్యి మనకు ఈ రవ్వ లడ్డు చుట్టడానికి కరెక్ట్ స్టేజ్ అనేది వస్తుందండి. ఇప్పుడు మీరు చేతులకు నెయ్యి అనేది రాసుకొని మీకు కావాల్సినంత సైజుకు తగ్గినట్టు పెద్దగా చిన్నగా రవ్వ లడ్డు చుట్టుకోవడమే అండి. ఫస్ట్ మీరు చుట్టినప్పుడు మీకు కొద్దిగా లూజ్ ఉన్నట్టు అనిపిస్తుందండి. కానీ రవ్వ లడ్డు మీరు చుట్టి పెట్టేసి ఒక 10 మినిట్స్ కల్లా అది సెట్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం చేసిన ఈ రవ్వ లడ్డులో ఈరోజు నేను బాదం పప్పుని ఫ్రై చేసి యాడ్ చేశానండి. కావాలంటే బాదం పప్పుని స్కిప్ చేసుకొని సేమ్ ప్లేస్లో మనం జీడిపప్పుని కూడా ఫ్రై చేసి సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మస్ట్ ట్రై రెసిపీలో ఈ రవ్వ లడ్డు రెసిపీ కూడా ఒకటి అండి. ఆల్రెడీ మన ఛానల్లో షుగర్తో పాకం చేసి రవ్వ లడ్డు ఎలా చేయాలనేది పెట్టేశామండి. ఇది ఇంకొక విధానంగా రవ్వ లడ్డు ఎలా చేయాలనేది చూసారండి. మీకు ఈ రవ్వ లడ్డు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.